హలో వ్యూవర్స్, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ అహతాయన్పుర. క్రెడాయ్ ప్రాపర్టీ షో గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. క్రెడాయ్ ప్రాపర్టీ షోకి ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ 10 years తర్వాత అటెండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా దీనికి అటెండ్ అవటం. దీనికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద, హైదరాబాద్ గ్రోత్ స్టోరీ మీద అనుమానాలని, అపోహల్ని తొలగించడం కోసమే టైం తీసుకుని నేను ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం, ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం, మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేయటం కోసం నేనున్నాననే విషయం చాలా క్లియర్గా చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ స్పీచ్లో, క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఆయన ఇచ్చిన స్పీచ్లో ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాము. దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఆయన ఎక్కువగా పాలసీస్ గురించి మాట్లాడారండి. ట్రాన్స్పరెంట్ పాలసీస్ అంటే ఒక సిటీ గ్రోత్ ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ వైపు నుంచి పాలసీస్ తీసుకొస్తే డెవలపర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, సూపర్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలి. సో గవర్నమెంట్ వైపు నుంచి ఏం ఆశించాలి? ట్రాన్స్పరెంట్ పాలసీస్, ఈజీ పాలసీస్ ఆశించాలి. ఆ పాలసీస్ కోసం సజెషన్స్ ఇవ్వండి. ఆ ట్రాన్స్పరెంట్ పాలసీస్ కోసం గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి. అంతేగాని ఇంతకుముందు జరిగిన విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, సూపర్ లగ్జరీస్ కోరుకుంటే అది నా వైపు నుంచి జరగదు, అది సాధ్యం కాదు అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అలాగే పాలసీ పెరాలసిస్ ఉండకూడదు. ఒక సిటీ గ్రో అవ్వాలంటే, ఒక స్టేట్ గ్రో అవ్వాలంటే పాలసీ పెరాలసిస్ ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే, పొలిటికల్ రైవలరీ ఉంటుంది, అది తప్పేం కాదు. రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండటం, ఒకరితో ఒకరు పోటీ పడటం, కొన్ని ప్రమోషన్స్ చేయటం కూడా కామనే. దాన్ని ఏం నేను తప్పు పట్టట్లేదు. కానీ పాలసీ విషయంలోకి వచ్చేపాటికి అందరూ ఒకటే. దానికి ఉదాహరణగా ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళంతా పాలసీస్ని ఎలా కంటిన్యూ చేశారు? వాళ్ళు ఆ పాలసీస్ని కంటిన్యూ చేయబట్టే ఈరోజు ఇంత గొప్ప నగరాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఇలాంటి ప్రాపర్టీ షోని మనం జరుపుకుంటున్నాము అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, పొలిటికల్ వైరుధ్యాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ గ్రోత్ స్టోరీ విషయంలో, హైదరాబాద్ పాలసీస్ విషయంలో ఎలాంటి వైరుధ్యాలకి తావు లేదు. డెవలప్మెంటే మెయిన్ ఎజెండా, హైదరాబాద్ గ్రోత్ స్టోరీయే మెయిన్ ఎజెండా అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో ఇది రియల్ ఎస్టేట్ రంగానికి, మిగతా రంగాలకు కూడా ఒక హామీ ఇచ్చినట్లే, భయపడాల్సింది ఏం లేదు అనేది చెప్పారు. ఇంకా మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెట్రో అలైన్మెంట్ మార్చడం జరిగింది. దాని మీద కూడా చాలా అపోహలు క్రియేట్ అయినాయి, చాలా అనుమానాలు క్రియేట్ చేశారు. డెవలప్మెంట్ ఆగిపోయింది అట్లా ఇట్లా అని. దానికి ఆయన ఆ విషయంలో కూడా సమాధానం చెప్పారు. మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ కూడా జనసాంద్రత ఉన్న ప్రదేశాల నుంచి వెళ్ళాలి. సో జనసాంద్రత లేని ప్రదేశాల నుంచి మాస్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి ఆ అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది. అలాగే మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ ఎప్పుడో జరిగి ఉండాల్సింది, దాన్ని 10 years పాటు నెగ్లెక్ట్ చేసి ఉన్నారు. అదే ఆ ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ జరిగి ఉంటే ఈరోజు హైదరాబాద్ డైనమిక్స్ వేరే విధంగా ఉండుండేవి అని ఆయన మెట్రోని ఎటువైపు ఎక్స్పాండ్ చేయబోతున్నారో కూడా క్లియర్గా చెప్పారు. ఎయిర్పోర్ట్ వరకు, నియోపోలిస్ వరకు, అలాగే ముంబై హైవేలో నార్త్ పార్ట్ చాలా నెగ్లిజెన్స్కి గురైంది. అలాగే ఇప్పుడు మేడ్చల్కి, షామీర్పేట వైపు కూడా మెట్రో రాబోతుంది అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అలాగే డెవలపర్స్కి కానీ, కన్స్ట్రక్షన్ ఫెటర్నిటీలో ఉండే అందరికి కూడా ఆయన ఒక హామీ ఇచ్చారు. గవర్నమెంట్ వైపు నుంచి 100% సపోర్ట్ ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్స్కి, మీ డెవలప్మెంట్స్కి, మీ ప్రాఫిట్స్ కూడా అని చాలా క్లియర్గా ఆయన చెప్పారు. ఏ చీఫ్ మినిస్టర్కైనా మీ ప్రాఫిట్స్కి నాది హామీ అని చెప్పాలంటే గట్స్ ఉండాలి. సో హ్యాట్స్ ఆఫ్. అలాగే అపోహలు, అనుమానాలు ఇవేమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి. అవి క్లియర్ చేయటం కోసమే నేను క్రెడాయ్ ప్రాపర్టీ షోకి వచ్చున్నాను అని చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఆయన చెప్పారండి. వాళ్ళు రోడ్ షోస్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం జపాన్, సౌత్ కొరియా, దుబాయ్, USA, అలాగే దావోస్లో రోడ్ షోస్ కండక్ట్ చేసింది మన తెలంగాణ బృందం. ఈ రోడ్ షోస్ కండక్ట్ చేసినప్పుడు
ఎవరో తెలియని ఇన్వెస్టర్స్ని మా ప్రాంతానికి రండి, మీకు కావాల్సిన సౌకర్యాలు నేను క్రియేట్ చేస్తాము, తెలంగాణ గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది, మీకు ల్యాండ్ అలాట్ చేస్తాము అని మన భావం తెలియని వాళ్ళని ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నాము. అలాంటిది ఇక్కడ పుట్టి పెరిగిన బిల్డర్స్ని మేము రక్షించుకోమా, మేము సపోర్ట్ చేయమా, మీకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది అని ఆయన క్వశ్చన్ చేశారు. బిల్డర్స్లో ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం ఆయన చేశారు. బిల్డర్స్కి గవర్నమెంట్కి ఎవరన్నా అవునన్నా కాదన్నా కొంత గ్యాప్ అయితే ఉంది ఇప్పటి వరకు. ఆ గ్యాప్ని, ఆ అనుమానాలని ఆయన నివృత్తి చేశారు అని చెప్పచ్చు. అలాగే ఈ రోడ్ షోస్లో వస్తున్న ఒక క్వశ్చన్ని కూడా ఆయన లేవదీశారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ హైదరాబాద్కి రావాలి, ఇండస్ట్రియలైజేషన్ హైదరాబాద్కి రావాలి అంటే అందరూ పోర్ట్ కనెక్టివిటీ అడుగుతూ ఉన్నారు. సో ఆ పోర్ట్ కనెక్టివిటీ కోసమే న్యూ గ్రీన్ఫీల్డ్ హైవే 4th సిటీ నుంచి, ఓఆర్ఆర్ నుంచి 4th సిటీ నుంచి అగైన్ అమరావతి టు మచిలీపట్నం పోర్ట్ న్యూ గ్రీన్ఫీల్డ్ హైవే తీసుకురాబోతున్నాము. పోర్ట్ కనెక్టివిటీ తెలంగాణకి రాబోతుంది, డ్రై పోర్ట్స్ రాబోతున్నాయి అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇది డ్రాస్టిక్ మూవ్. సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ విషయం ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చినట్లుగా ఆయన చెప్పున్నారు. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది బిగ్ గేమ్ చేంజర్ అండి, అటు ఆంధ్ర రియల్ ఎస్టేట్కి, తెలంగాణ రియల్ ఎస్టేట్కి కూడా. అలాగే ట్రేడ్ పరంగా ఇండస్ట్రియలైజేషన్ ఇంకా అగ్రెసివ్గా జరగటానికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అగ్రెసివ్గా హైదరాబాద్ రావడానికి ఇది దోహదం చేస్తుంది. అలాగే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, ఇంతకుముందు కొంతమంది బిల్డర్స్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది, సూపర్ లగ్జరీస్ అందిపుచ్చుకున్నారు. అలాంటివి నేను ఎంకరేజ్ చేయట్లేదు. దానివల్ల ఈ అపోహలు, ఈ అనుమానాలు, అలాంటి వాళ్ళు ఏవో అనుమానాలు క్రియేట్ చేస్తే తెలిసి తెలియక మిగతా వాళ్ళు కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, అందరికీ నష్టం జరుగుతుంది, టోటల్ ఇండస్ట్రీకే నష్టం జరుగుతుంది. సో ఇలాంటి రాంగ్ ప్రాక్టీసెస్ని నేను సపోర్ట్ చేయలేను. ట్రాన్స్పరెంట్ పాలసీస్, బిల్డర్స్కి సపోర్ట్గా ఉంటాను, ఇన్వెస్టర్స్కి సపోర్ట్గా ఉంటానని ఆయన చాలా క్లియర్గా చెప్పున్నారు. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో, వీటన్నిటి గురించి మాట్లాడారు. ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నేదర్మల్లి జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులైన పొలిటికల్ రైవల్రీ ఉన్నప్పటికీ ఈ డెవలప్మెంట్స్ని తీసుకొచ్చారు కాబట్టే ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పాల్సిందే కదా, మనకు ఆయన నచ్చినా నచ్చకపోయినా. సో అలాగే ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, దానికి నేను ఏమీ చేయలేను. బట్ ఫ్యూచర్ సిటీ ఎయిమ్ ఏంటంటే దేశానికే ఆదర్శంగా ఉండేలాగా మరో నగరాన్ని మనం నిర్మించుకుంటాం, ఇది జరిగి తీరుతుందని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మెట్రో నెగ్లిజెన్స్ గురైంది, అది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయన హైలైట్ చేసిన ఇంకొక విషయం, తను అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన భూముల విషయం, అంటే రాజీవ్ రహదారికి, అలాగే నాగపూర్ హైవేకి, మేడ్చల్, కొంపల్లి, కొండలకోయ, ఈ నిజామాబాద్ హైవేకి ఎలివేటెడ్ కారిడార్స్కి అడ్డంకిగా ఉన్న కంటోన్మెంట్ బోర్డు భూముల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ని యాక్సెప్ట్ చేసేలాగా చేసి, అలాగే కంటోన్మెంట్ని కూడా యాక్సెప్ట్ చేసి ఆ భూమి బదలాయింపు కూడా జరిగింది. అతి త్వరలోనే ఈ ఎలివేటెడ్ కారిడార్స్ రాబోతున్నాయి. సో హైదరాబాద్ నార్త్ జోన్కి కొత్త కళ రాబోతుంది. అలాగే ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుంటే రాజీవ్ రహదారి అండ్ నిజామాబాద్ హైవే కొత్త మార్పులు చూడబోతున్నాయి. ఆల్రెడీ కొంత ఆర్గానిక్గా గ్రో అయినాయి, కొత్త మార్పులు. ఈ 2 హైవేస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు జస్ట్ రీచ్ అవుట్ అండి. నెక్స్ట్ ఆయన చెప్పింది ఎయిర్పోర్ట్ అండి. ప్రతి రాష్ట్రానికి 6-7 ఎయిర్పోర్ట్స్, మహారాష్ట్ర లాంటి ప్రాంతానికి 40 ఎయిర్పోర్ట్స్ ఉంటే మనకి ఒక ఎయిర్పోర్టే ఉంది. ఈ విషయంలో నెగ్లెక్ట్ చేశారు. సో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వరంగల్కి, ఆదిలాబాద్కి న్యూ ఎయిర్పోర్ట్స్ తీసుకురాగలిగాను. ఇంకా కొన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా రాబోతున్నాయి అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అలాగే మెట్రో గురించి, త్రిబుల్-ఆర్ గురించి, రింగ్ రైలు కూడా రాబోతుంది, ఫ్యూచర్ సిటీ, అలాగే 8 లైన్ ఎక్స్ప్రెస్ హైవే, ఏదైతే ఫ్యూచర్ సిటీని, అమరావతిని
మచిలీపట్నం పోర్టుని కనెక్ట్ చేయబోతుందో దాని గురించి ఆయన చెప్పున్నారు. అలాగే సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అంటే హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ కంజెషన్స్, ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ నివారించడానికి ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఖర్చు చేయనంత బడ్జెట్ తన గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసి తీరుతాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ హైదరాబాద్ రూపురేఖల్ని మారుస్తాను. ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది, అది అందరూ అర్థం చేసుకోవాలని ఆయన ఇండైరెక్ట్గా చెప్పున్నారు. ఇంపార్టెంట్ థింగ్ ఆయన చెప్పిన వాటిలో మేజర్ థింగ్ అండి, ఆయన తీసుకురాబోతున్న విజన్ డాక్యుమెంట్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క మాస్టర్ ప్లాన్, మెగా మాస్టర్ ప్లాన్. అంటే టోటల్ తెలంగాణ స్టేట్కే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నాం, అది December 9th ప్రజల ముందు ఉంచుతామని చాలా క్లియర్గా చెప్పున్నారు. అలాగే ఈ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుందంటే ORR వరకు కోర్ అర్బన్, ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్లో ఇండస్ట్రియలైజేషన్, అలాగే రీజనల్ రింగ్ రోడ్ తర్వాత అగ్రికల్చర్, HPS స్కూల్ గురించి సత్యానాదెళ్ళ, అలాగే టోనీ బ్లెయిర్ వీళ్ళంతా తెలంగాణ గవర్నమెంట్కి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా సపోర్ట్ చేస్తున్నారని ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఇంకా కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్పున్నారు. ఫైనల్గా ఆయన ఏం చెప్పారంటే చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ORR కావచ్చు, ఇవి ఎవరు తీసుకొచ్చారంటే ఆ పర్టికులర్ కులీ కుతుబ్ షా, నిజాం, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వీళ్ళ పేర్లే చెప్పుకుంటాము మనకు నచ్చినా నచ్చకపోయినా. అలాగే ఫ్యూచర్ సిటీ, అలాగే తను తీసుకురాబోతున్న డెవలప్మెంట్స్. ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే హైదరాబాద్ గ్రోత్ స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్ అనేది ఒక న్యూ గ్రోత్ స్టోరీ స్టార్ట్ కాబోతుంది అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పున్నారు. ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే కొంచెం రియల్ ఎస్టేట్ అనేది సెంటిమెంట్ రిలేటెడ్, ఆ సెంటిమెంట్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారనే దాని మీద రియల్ ఎస్టేట్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎవరో అపోహలు క్రియేట్ చేస్తే తెలిసి తెలియక మీరు కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తే చివరికి ఎక్కడికి వస్తుంది, ఇండస్ట్రీకే నష్టం జరుగుతుంది. సో ఈ అపోహల్ని, అనుమానాలని తొలగించుకొని మనమందరం కలిసి హైదరాబాద్ సిటీని ఇండియాలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుదాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుదాం అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే కొన్ని ఏరియాస్ హైలైట్ అయినాయి అండి. శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అలాగే నార్త్ జోన్లో ఉన్న రాజీవ్ రహదారి, నిజామాబాద్ హైవే, మేడ్చల్, కొంపల్లి, కండ్లకోయ లాంటి ప్రాంతాలు, అలాగే కొత్తగా రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నల్గొండ డిస్టిక్ నుంచి అమరావతికి, అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టుకి. సో విజయవాడలో తీసుకుంటే బందర్ రోడ్ ఈజ్ గోయింగ్ టు బూమ్, మచిలీపట్నం పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే మచిలీపట్నం పోర్టును విజయవాడకు కనెక్ట్ చేసే బందర్ రోడ్, అలాగే అమరావతి కోర్ రీజియన్ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, వెస్ట్ బైపాస్కి నియర్గా ఉన్న ప్రాంతాలు, వీటన్నిటిలో ర్యాపిడ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. అలాగే ద్వితీయ శ్రేణి నగరాలైన ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట లాంటి ప్రాంతాలు చాలా ర్యాపిడ్గా గ్రో కాబోతున్నాయి. కరీంనగర్, మేడ్చల్, కొంపల్లి ఇవన్నీ. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్త స్టోరీ అయితే స్టార్ట్ కాబోతుందండి. ఇప్పటివరకు కొంత అనుమానాలు, అపోహలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉన్నాయి. బట్ డెఫినెట్గా కొత్త మార్పు అయితే రాబోతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కూడా కొత్త మార్పులు రాబోతున్నాయి. సో ఇలాంటి చీఫ్ మినిస్టర్, ఇలాంటి గవర్నమెంట్ పట్ల అనుమానాలు, అపోహలు తొలగించుకుని రాజకీయాలకు అతీతంగా అందరం సపోర్ట్ చేసి ముందుకెళ్తే అందరికీ వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాండ్అవుట్ వెంచర్స్ ఏమున్నాయి, సేఫ్ అండ్ సెక్యూర్డ్ వెంచర్స్ ఏమున్నాయి, నా సజెషన్ కావాలి, నా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ 9133728888 అండి. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. థ్యాంక్ యూ.